నేను మాట్లాడు కడన కృష్ణా జిల్లా కడన మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేట రైల్వే గేట్ వద్ద మరి శివాజీ జయంతి సందర్భంగా మజ్జిగ మరి ప్రయాణికులకి అందరికీ పాఠశాలకు మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని. ఒక 2 నిమిషాలు మాట్లాడమన్నారు. ఛత్రపతి శివాజీ, శివాజీ అంటే భారతదేశం యొక్క ఆత్మ, హిందువుల యొక్క ఆత్మ. ఛత్రపతి, ఛత్రపతి అని ఎవరినంటారు? ఛత్రపతి అన్ని సామాజిక వర్గాలందరినీ ఒక గొడుగు కింద నీడనిచ్చేవాడే ఛత్రపతి అంటారు. మరి ఛత్రపతి శివాజీ అనేది మరి ఎక్కడో అగ్రవర్ణాల నుంచో ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపల్లే, అతి సామాన్యమైన బలహీన వర్గాల నుంచి ఒక రాజుగా అవతరించి యావత్ భారతదేశానికి ఒక ఆదర్శ పురుషుడిగా ఒక దశ, ఒక దిశ, ఒక లక్ష్య శుద్ధి ఏర్పరిచిన మహనీయుడు. ఈరోజు ప్రతి యువతరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. మరి అన్ని ఆర్థిక బలాలు అన్ని బలాలు ఉండి రాజ్యాధికారంలోకి రావడం అది కష్టం కాదు. మరి ఏ ఆర్థిక బలం లేకుండా ఒక సామాన్యుడు శివాజీ భారతదేశానికి ఛత్రపతి శివాజీ అయ్యాడు. మరి ఒక మతానికో ఒక కులానికో అంటగడద్దు. ఆ మహనీయుడు నేను ముందే చెప్పాను, భారతదేశం యొక్క ఆత్మ శివాజీ, భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసం శివాజీ, భారతదేశం యొక్క యువతరం నవతరం శివాజీ. మరొకసారి నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నెంబర్ 8978197274. మరొకసారి పెడన పట్టణం, కృష్ణా జిల్లా పెడన పట్టణం కొత్తపేట రైల్వే గేట్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ వారు మరి పాఠశాలకు అందరికీ మజ్జిగిస్తున్నారు. వారికి మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఛత్రపతి శివాజీకి జై, ఛత్రపతి శివాజీకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.